గ్రామీణ ప్రాంత ప్రజలలో కుటుంబ నియంత్రణ పట్ల అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పారు. పిహెచ్సిల ద్వారా సాధారణ ప్రసవాలు అయ్యేలా చూడాలని చెప్పారు. శనివారం ఆమె నల్గొండ జిల్లా దేవరకొండ డివిజన్ పరిధిలోని దేవరకొండ మండలం పొడ్డుపల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ రిజిస్టర్, ఏఎన్సీ, ఈడీడీ, హైరిస్క్ రిజిస్టర్లు, ఐరన్, ఫోలిక్ మాత్రల పంపిణీ, డెలివరీలు, సీజనల్ వ్యాధుల వివరాలను పరిశీలించడమే కాకుండా డాక్టర్తో అడిగి తెలుసుకున్నారు. కాగా శనివారం 65 మంది అవుట్ పేషెంట్లు పిహెచ్సికి వచ్చారు. సీజనల్ వ్యాధులతో వస్తున్న వారి వివరాలను డాక్టర్ విజయ్తో అడిగి తెలుసుకున్నారు. గర్భిణీ స్త్రీలు సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవడమే కాకుండా పౌష్టికాహారం తీసుకునేలా చూడాలన్నారు. ఈడీడీ క్యాలెండర్ను తూచా తప్పకుండా పాటించాలని ఆదేశించారు. దేవరకొండ లాంటి మారుమూల గిరిజన ప్రాంతాలలో ప్రజలు అవగాహన లోపం వల్ల కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించరని, అందువల్ల వారికి కుటుంబ నియంత్రణ పద్ధతులపై అవగాహన కల్పించాలని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఇదే మండలం ముదిగొండ ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటగది, డైనింగ్లను పరిశీలించగా కిచెన్లో నుండి వెళ్లే వృధా నీరు, ఓపెన్ డ్రైనేజీ ఉండడం, అంతేకాక వాష్రూమ్ల ద్వారా బయటకు వెళ్లే మురుగునీరు, ఓపెన్ డ్రైనేజీ ఉండడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఓపెన్ డ్రైనేజ్ వల్ల విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ప్రిన్సిపల్ హనుమకుమారిని ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడుతూ చరిత్ర, భౌగోళిక శాస్త్రం, జనరల్ నాలెడ్జి సబ్జెక్టులపై పలు విషయాలను అడిగి సమాధానాలు రాబట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థినులకు చాక్లెట్లను పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ వెంట దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి తదితరులు ఉన్నారు.